గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే మంచి పాజిటివ్లు అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి డాక్స్ జర్మనీ వచ్చేసి 1.26% మనకు అప్లో ట్రేడ్ అయింది. ఎస్టర్డే ఎఫ్టిఎస్సి 0.41%, క్యాక్ వచ్చేసి 0.13% అనేది చూస్తున్నాము. యుఎస్ మార్కెట్స్ మనకి చూసినట్లయితే మనకి కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ అనేది నాస్డాక్ పాజిటివ్లో ట్రేడ్ అయింది, మిగతా కొంత నెగిటివ్లో ట్రేడ్ అయింది. సో మనకు వచ్చేసి మిక్స్డ్ అయితే ఉందండి. ఈరోజు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఈరోజు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో అయితే సెన్సెక్స్ క్లోజ్ అయింది. ఈవెన్ మనకి నిఫ్టీ చూసినట్లయితే జస్ట్ 30 పాయింట్స్ అప్లో అనేది క్లోజ్ అయింది. కాకపోతే మంచి హెవీ నిన్న వచ్చేసి మంచి కరెక్షన్ అయిన తర్వాత మార్కెట్ రికవర్ అయితే అవ్వడం జరిగింది. సో దానికి గల కారణం ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. రేపు నిన్న అసలు మనం ఏం డిస్కస్ చేసాము, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనము సో ఈ లెవెల్స్ దగ్గర మనం సెల్లింగ్ తీసుకున్నామండి. ఈ లెవెల్స్ దగ్గర మనము సెల్ చేయాలని మనం నిన్న డిస్కస్ చేసాము. సో దాని తర్వాత వచ్చేసి మార్కెట్లో డైరెక్ట్ కరెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇమీడియట్గా కరెక్షన్ అయిన తర్వాత మనకి ఈ లెవెల్స్ దగ్గర మనకి ఎంట్రీ అయితే ఇచ్చిందండి. ఈ లెవెల్స్ దగ్గర మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ బాగా కరెక్షన్ అయిన తర్వాత సో మీరు దీనిలో ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ హ్యామర్ అనేది పైన అనేది క్యాండిల్కి హ్యామర్ అనేది పైన అనేది ఫామ్ అయింది. సో అందువల్ల అగైన్ మనకి ఇక్కడ వచ్చేసి కొంత ఎంట్రీ అనేది ఇచ్చింది నిఫ్టీలో. ఓన్లీ స్మాల్ ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీలో. కాకపోతే ఏంటంటే మనకి తర్వాత మార్కెట్ అనేది రికవర్ అవడం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ 22,960 లెవెల్స్ 22,960 లెవెల్స్ నాకు వచ్చేసి నిన్న వచ్చేసి మార్కెట్ లాస్ట్ 3 క్యాండిల్స్ మనకి నెగిటివ్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ మూమెంటం ఉంటుందని మనము గెస్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ యొక్క లాస్ట్ 5 క్యాండిల్స్ చూసినట్లయితే మనకి అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు ఉండొచ్చు అండ్ లెవెల్స్ ఎంతవరకు మనం వచ్చేసి కరెక్షన్ ఉండొచ్చు అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఓకే, లెవెల్స్ ఎంతవరకు కరెక్షన్ ఉండొచ్చు అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో నాకు వచ్చేసి ఈ ట్రేడ్లో ఒకవేళ నేను ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం నాకు స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను 22,880. సో 22,880 లెవెల్స్ దగ్గర ఆల్రెడీ మనకు వచ్చేసి ఎంట్రీ అయితే ఇచ్చేసేయడానికి ఎంట్రీ అయితే మనం తీసేసుకోవచ్చు ఇమీడియట్గా. సో 23,000 వన్స్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మనం ఎంట్రీ తీసుకుంటాము. కాకపోతే ఈ 23,000 ఎంట్రీ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క టార్గెట్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఎంట్రీ తీసుకుంటాను. దీని టార్గెట్స్ వచ్చేసి నాకు ఈ 23,225 దాకా మనకు వచ్చేసి కనిపిస్తుంది టార్గెట్ 2. సో నాకు టార్గెట్ 1 వచ్చేసి నాకు ఇక్కడ చూడండి, టార్గెట్ 1 వచ్చేసి నాకు ఈ 23,075 ఎక్స్క్యూజ్ మీ. సో 23,075 ప్రస్తుతం వచ్చేసి మనము ఈ 23,000 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. సో నాకు సపోర్ట్ 1 వచ్చేసి నేను 22,953, నాకు సపోర్ట్ 2 వచ్చేసి ఇక్కడ దాకా కనిపిస్తుంది. లేదు మనకి డౌన్ సైడ్ మీరు పుట్ ఆప్షన్కి వెళ్ళాలంటే మాత్రం ఈ 22,880 అనేది బ్రేక్ అయినప్పుడు అప్పుడే నేను డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. 22,880 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే నేను పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాను. 23,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను. ఓకే, కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను. నాకు ఈరోజు కొంచెం అప్ సైడ్ మూమెంటం అనేది ఉండొచ్చు అన్నట్లుగా ఇక్కడ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్లయితే ఈ లెవెల్స్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ మూమెంటం ఉంటుందని మనం క్లియర్ కట్ అంచనా వేసాము. సో మనకి ఫస్ట్ 4 క్యాండిల్స్ మనకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి హ్యామర్ రెడ్ క్యాండిల్ హ్యామర్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బాగా మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉన్న తర్వాత వచ్చేసి మనకి అగైన్ ఎంట్రీకి 48,912 దగ్గర అగైన్ ఎంట్రీకి మనము ఇక్కడ ఛాన్స్ అయితే ఇచ్చింది. సో ఈ 3 క్యాండిల్స్ అని మీరు కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఈరోజు మనకి ఎలా ఉండొచ్చు అంటే మాత్రం మనకి అప్ స్వింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో 1 2 3 4 5 క్యాండిల్స్ మనకి అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు దీనిలో ఎంటర్ అవ్వాలంటే మాత్రం స్టాప్ లాస్ అయితే మాత్రం మీరు కంపల్సరీ మనకు వచ్చేసి ఎక్కువ స్టాప్ లాసే మనం ఇక్కడ చూస్తున్నాము. 48,065 అనే దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో 200 పాయింట్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్ కూడా చూద్దాము, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది మనకి చాలా హెవీగా కనిపిస్తుంది. ఈవెన్ 5 మినిట్స్ క్యాండిల్ చూసినా కానీ మనకి మేజర్గా వచ్చేసి 48,113 అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇమీడియట్గా మీరైతే ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇమీడియట్గా మీరైతే ఎంట్రీ అయితే తీసుకోండి. మనకు వచ్చేసి మంచి టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి అప్ సైడ్. అదేందనేది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాము. నాకు వచ్చేసి నెక్స్ట్ నాకు టార్గెట్ వచ్చేసి 49,500
49,593. సో 49,593 నేను ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను. 49,593 క్యాండిల్స్ దాకా నాకు ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి. 49,593 ఆర్ 600 లెవెల్స్. ఓకే, సో ఈరోజు కొంత నీకు మా మార్కెట్లో కొంత ముందు వచ్చేసి ఒకవేళ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మీరు పాజిటివ్ సైడ్ అయితే ఉండండి. ఒకవేళ మీరు నెగిటివ్ సైడ్ కనుక మార్కెట్లో కరెక్షన్ నెగిటివ్ సైడ్ మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం పుట్ ఆప్షన్ మీరు బై చేయాలంటే మాత్రం నేను ఈ లెవెల్స్ డౌన్ సైడ్ నేను చూస్తున్నాను. సో ఈ లెవెల్స్ డౌన్ సైడ్ నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఈ లెవెల్ డౌన్ సైడ్ వచ్చేసి 49,000 ఎప్పుడైతే బ్రేక్ అయితే లెవెల్స్ అప్పుడే నేను పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో టిల్ దెన్ నేను వచ్చేసి 49,500 లెవెల్స్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి ఇప్పుడు. సో గాడ్ఫ్రే ఫిలిప్స్ వచ్చేసి సిగరెట్ మేకింగ్ కంపెనీ. ఇది వచ్చేసి మేజర్గా మనకి బికాస్ ఆఫ్ Q3 అనేది చాలా బాగా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 36% వచ్చేసి లాస్ట్ 2 సెషన్స్ అనేది పెరిగింది. సో నెక్స్ట్ లెవెల్స్ ఏందని కూడా చూద్దాము. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 48.7% ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ EBIT చూసినట్లయితే కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో RVNL షేర్స్ మనం చూసినట్లయితే Q3 అనేది మనకి ప్రాఫిట్ ఫాల్స్ 13% ఇయర్ ఉన్నట్లు ఇస్తున్నారు. సో మనకు వచ్చేసి Q3 వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే బాగా కనిపించిందండి. ఎందుకంటే 7% దాకా మనకు వచ్చేసి RVNL షేర్స్ అయితే పడ్డాయి. ఉత్కర్ష్ SFB కూడా సేమ్ స్టోరీ అండి. సో 14% దాకా మనకి డౌన్ సైడ్ మనకు వచ్చేసి ఫాలో అవడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చేసి నెట్ లాస్ అనేది 168 crores ఇన్ Q3 అన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇంకోటి మనకి బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా స్టేట్ డెఫిసిట్ అనేది $23 billion చేరింది అన్నట్లుగా చూస్తున్నాం ఇన్ జనవరి. సో మనము $23 billion ఇన్ జనవరి ఫ్రమ్ 22 billion ఇన్ డిసెంబర్. సో $1 billion అనేది మనకి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ అవడం చూస్తున్నాం. ఎప్పుడైతే ట్రేడ్ డెఫిసిట్ పెరిగితే మార్కెట్లో అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఒకసారి లెవెల్స్ చూద్దామండి. మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా కొన్ని స్టాక్స్. సో గాడ్ఫ్రే ఫిలిప్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనకి గాడ్ఫ్రే ఫిలిప్స్ చూసినట్లయితే మేజర్గా నాకు వచ్చేసి ఆల్ టైమ్ హై ఎప్పుడు అనేది ఒకసారి చూద్దాము. సో ప్రస్తుతం వచ్చేసి ఇది మార్కెట్లో మనకు వచ్చేసి మంచి గాడ్ఫ్రే ఫిలిప్స్ అండి. సో మార్కెట్లో మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి నాకు నియర్ అబౌట్ 8,500 కనిపిస్తుంది. సో రీసెంట్గా 4,500 నుంచి మనకి 4,500, 5,500, 6,500, 7,000 నియర్ అబౌట్ 2,500 మా పాయింట్స్ అనేది జస్ట్ 2 డేస్లో పెరిగిందండి. సో స్టిల్ మీరు బై చేయొచ్చా బై చేయకూడదా ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది మనం చూడాలంటే ఒకసారి 5 minutes క్యానల్ చూస్తాను. ఇది నాకు వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది 5 minutes క్యానల్లో. సో 6,800 అనేది నియర్ సపోర్ట్ తీసుకొని నేను దీనిలో అయితే బయింగ్ సైడ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇంకా 1,500 పాయింట్స్ అనేది పెండింగ్ అయితే ఉంది ఆల్ టైమ్ హైకి రీచ్ అవడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి RVNL షేర్స్ బాగా కరెక్షన్ అయింది. ఆల్ టైమ్ హైస్ నుంచి 650 లెవెల్స్ నుంచి 350 లెవెల్స్ నుంచి 300 పాయింట్స్ కరెక్షన్ అయింది. స్టిల్ ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ దగ్గర అయితే ప్రస్తుతం హాల్ట్ అయింది. కాకపోతే ఇది ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒకవేళ ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం చూసినట్లయితే నాకు ఇంకా దగ్గర నాకు 230. సో నియర్ సపోర్ట్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో నియర్ సపోర్ట్ ఏందనేది నాకు 338. సో ఇది కూడా మనకి 338 కూడా బ్రేక్ అయితే నాకు 300 దాకా నాకు కనిపిస్తుందండి. 300 దాకా నియర్ సపోర్ట్ అదైతే ఒకసారి చూడొచ్చు. ఇది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇంకా కనిపిస్తుంది మనకి RVNL షేర్స్లో. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీరు ఎప్పుడైనా నేను రికమెండ్ చేసేది ఏంటంటే గోల్డ్ బీస్ అండి. ఈ గోల్డ్ బీస్ అనేది కంపల్సరీ మీరైతే ఎవ్రీ మంత్ 2,000 1,000 అనేది పెడతా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.